హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉందన్నమాట. సో ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ మెమో జర్నీ అయితే చేస్తున్నాం. సో గుంటూరు నుంచి రేపల్లి వెళ్ళేటువంటి మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సో వెళ్తూ ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసరికి గుంటూరు నుంచి రేపల్లి వెళ్ళేటువంటి మెమో ట్రైన్ అనమాట. సో గుంటూరు జంక్షన్లో ప్రతిరోజు మార్నింగ్ 7:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్చర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఆన్ టైంకి 7:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే మన రేపల్లి మెమో అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్లోనే పాస్ మార్కులు అయితే పడిపోయినాయి అన్నమాట ఈ ట్రైన్కి. ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే డిపార్చర్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో అది వచ్చేసరికి 7:55కి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట గుంటూరు జంక్షన్ నుంచి. సో ఇక గుంటూరు జంక్షన్కి విడుకలు పలికే సమయం ఆసన్నమైంది. బై బాయ్ గుంటూరు. సో సింహాద్రికి P7లో కొన్నా. సో గుంటూరు నుంచి సింహాద్రి బయలుదేరేటప్పుడు వ్యాగ్నర్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి P7లోకి అయితే పెట్టారు. సో మేబీ కొత్తగా చేంజెస్ అయితే చేస్తున్నారేమో, చూద్దాం. బాయ్ బాయ్ గుంటూరు. గుంటూరు నుంచి ఎవరన్నా వీడియో చూస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే రైట్ సైడ్కి అయితే డైవర్ట్ అయిపోయింది అనమాట. సో అటు వెళ్ళేటువంటి లైన్ వచ్చేసరికి విజయవాడ వెళ్ళేటువంటి లైన్ అనమాట. సో ఇదంతా కూడా నెహ్రూ నగర్ కింద అయితే వస్తుంది. నెహ్రూ నగర్ లైన్ 1 అనమాట ఇదంతా. సో పిట్ లైన్లో వచ్చేసరికి రాయగఢ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో అదంతా కూడా విజయవాడ వెళ్ళేటువంటి లైన్ అనమాట. సో మనం అయితే టర్న్ అయిపోయాం ఇటు రేపల్లి సైడ్ తెనాలి వైపు వెళ్ళటానికి. ఫ్రెండ్స్, మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక లైన్ కనిపిస్తుంది చూస్తారా, ఇది వచ్చేసరికి న్యూ గుంటూరుకి వెళ్ళేటువంటి లైన్ అనమాట. సో గుంటూరుకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అనమాట న్యూ గుంటూరు అనేది. ట్రైన్ అయితే స్పీడ్ అయితే కుమ్మేస్తున్నాడు. ట్రైన్ మొత్తం ఊగిపోతుంది అనమాట, అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే మన ట్రైన్ వచ్చేసరికి గుంటూరు రేపల్లి మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సో ప్యాసింజర్ ట్రైన్ మెమో ఎక్స్ప్రెస్ కింద అయితే పిలుస్తున్నారు కదా. సో ఇక్కడ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 67249 అనమాట. ఇది ప్రతిరోజు మార్నింగ్ 7:45 గుంటూరులో స్టార్ట్ అయ్యి 9:20 అయితే రేపల్లి అయితే చేరుకుంటుంది. దాదాపు 1:45 జర్నీ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా వచ్చేసరికి 59 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసరికి సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ స్టేషన్ కలిపి మొత్తం 11 స్టాపుల్లో అయితే అవుతుందన్నమాట. సో ఆ స్టేషన్ ఏంటో చూసుకుంటే గుంటూరు జంక్షను, వేజెండ్ల, సంగం జాగర్లమూడి, తెనాలి జంక్షను, చినరావూరు, జంపని హాల్టు, వేమూరు, పెనుమూరు, బట్టిప్రోలు, పల్లెకోన, రేపల్లె ఈ స్టేషన్లో ఆగుతా అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. వెల్కమ్ టు వేజెండ్ల. ఫ్రెండ్స్, ఇక్కడికి మన బయలుదేరిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ గుంటూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ మొదటి స్టాప్ అనమాట. ఇక్కడికి 11 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయింది. స్టేషన్ నేమ్ వచ్చేసరికి చూశారు కదా, వేజెండ్ల. సో ఇక్కడైతే మనకి 1 మినిట్ టైం అయితే ఉంటుందన్నమాట. సో పెద్దగా క్రౌడ్ అయితే ఎవరు లేరు, కానీ ట్రైన్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం గుంటూరులోనే చాలామంది అయితే ఎక్కారన్నమాట. నేనైతే అంత పెద్ద క్రౌడ్ అయితే ఉండదేమో అనుకున్నా, కానీ నేను అనుకున్న దానికన్నా డబల్ అయితే ఉన్నారు. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అనమాట. సో ఫుల్ డిమాండ్ అయితే ఉంది ట్రైన్కి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదంతా కూడా సంగం డైరీ అనమాట. సంగం డైరీ తెలియని వాళ్ళు అంటూ ఉండదు, మనందరికీ తెలుసు. సంగం పాల ప్యాకెట్లు, సంగం పెరుగు ప్యాకెట్లు, సంగం నెయ్యి ఇవన్నీ మనకు తెలుసు కదా. సో మొత్తం కూడా ప్రొడక్ట్స్ అంతా కూడా ఇక్కడే అనమాట రెడీ అయ్యేది, సంగం డైరీ. సో మనకి సెకండ్ హాల్ట్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం మనం, సంగం జాగర్లమూడి అనమాట. వెల్కమ్ టు సంగం జాగర్లమూడి. వెల్కమ్ టు సంగం జాగర్లమూడి. ఫ్రెండ్స్, ఇక్కడికి మనం 17 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యి. ఫ్రెండ్స్, స్టేషన్లో లోపల వాల్ ఆర్ట్ చూసారా, సూపర్ అయితే ఉంది. మొత్తం పాడి పరిశ్రమకు చెందినటువంటి వాల్ ఆర్ట్ అయితే వేశారు. ఫ్రెండ్స్, ఒకప్పుడు రేపల్లి ట్రైన్ జర్నీ చేయాలంటే మంచి మజా వచ్చేదన్నమాట. చుట్టూత గ్రీనరీ మధ్య ట్రైన్ జర్నీ అయితే సూపర్ అయితే ఉండేది. సో ప్రజెంట్ జూలై మంత్ స్టార్ట్ అవుతున్నా కూడా వర్షాలు లేకపోవడంతో పొలాలన్నీ కూడా అలా దుక్కు దిన్ని వదిలేసించారు.
సో ఇక్కడ ఈ ప్రాంతం అనే కాదు, మొత్తం మన రాష్ట్రం మొత్తం కూడా ఇలాగ దుక్కుదున్ని అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. సో మీకు దూరంగా అయితే ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి మెయిన్ లైన్ అనమాట, చెన్నై నుంచి హౌరాకి వెళ్ళేటువంటి మెయిన్ లైన్. సో ఇప్పుడు మనం మెయిన్ లైన్లో కనెక్ట్ అయ్యి తెనాలి జంక్షన్కి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడికి మనకు జర్నీ వచ్చేసరికి 25 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో ఈరోజు మన జర్నీలో వచ్చేసరికి 2 డివిజన్లు అయితే మనం జర్నీ చేస్తాం. ఒకటి గుంటూరు డివిజన్, 2 విజయవాడ డివిజన్ అనమాట. సో ప్రజెంట్ తెనాలి జంక్షన్ వచ్చేసరికి విజయవాడ డివిజన్లో అయితే ఉంటుంది. సో మనం వెళ్ళేటువంటి రేపల్లి వచ్చేసరికి గుంటూరు డివిజన్లో అయితే ఉంటుందన్నమాట. తెనాలి నుంచి బ్రాంచ్ లైన్ అనమాట రేపల్లి అనేది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ఫ్రెండ్స్ మనం తెనాలి జంక్షన్కి ఎంటర్ అవుతుండగానే తెనాలి స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో అది వచ్చేసరికి రేపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ అనమాట, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ప్రజెంట్ రేపల్లి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్కి చాలా రేక్ షేర్లు అయితే ఉన్నాయన్నమాట. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ఫ్రెండ్స్ తెనాలి జంక్షన్ వచ్చేసరికి 8:21 అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా 8:08 అయితే రావాలి. టోటల్గా 13 మినిట్స్ డిలేలో అయితే ఉంది మన ట్రైన్. అయ్యా బాబోయ్ ఏంటి క్రౌడు. సో రేపల్ల ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుందని అనుకున్నాను, కానీ తెనాలి జంక్షన్ దగ్గర చూడగానే ఆల్రెడీ గుంటూరులోనే ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ క్రౌడ్ అంతేసరికి ఫుల్ అనమాట. ఇంకా ఇంత డిమాండ్ ఉంటుంది అనుకోలేదు నేను ట్రైన్కి. కానీ జర్నీ చేస్తుంటే మాత్రం మంచి మజా అయితే వస్తుందన్నమాట. సో తెనాలి జంక్షన్లో 5 మినిట్స్ అయితే ఆగిందనమాట. 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తెనాలి నుంచి ఎంతమంది అయితే మన వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక మనం వెళ్తున్న రేపల్లి లైన్ వచ్చేసరికి ఓల్డ్ రైల్వే లైన్ అనమాట, బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి రైల్వే లైన్ అది. సో వెళ్తూ మన డీటెయిల్స్ అన్నీ అయితే మాట్లాడుకుందాం. సో తెనాలి వెళ్ళొస్తామండి. బాయ్ బాయ్ తెనాలి. తెనాలి దాటగానే మనకి వెంటనే ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలోనే మనకైతే ఒక స్టేషన్ వస్తుంది అనమాట, చినరావూరు అని. జస్ట్ 3 కిలోమీటర్సే ఉంటుంది మనకి తెనాలి నుంచి చినరావూరుకి స్టేషన్కి. సో యాక్సిలరేటర్ అందుకునే లోపు మళ్ళీ స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంటారు. సో బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. ఫ్రెండ్స్ మన ట్రైన్ వచ్చేసరికి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని రేపల్లి బ్రాంచ్ లైన్ వైపు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి చెన్నై హౌరా మెయిన్ లైన్ అయితే ఉంటుంది. సో నేను అటువైపు అయితే చూపించలేకపోయాను, ట్రైన్ అంతా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నుంచోటాకు కూడా వీళ్ళనంత క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఈరోజు. మరి దేనికో తెలియదు. సో మేబీ ప్రతిరోజు ఇలా ఉంటుందేమో తెలియదు. ఒకవేళ ఇలాగ ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ప్రయాణిస్తున్న ఈ తెనాలి రేపల్లి లైన్ వచ్చేసరికి పురాతనమైన రైల్వే లైన్లో ఇది ఒకటి అనమాట. 1914లోనే తెనాలి నుంచి రేపల్లికి అయితే అప్పట్లోనే బ్రాడ్గేజ్ లైన్ అయితే నిర్మించారు. 1916లో అయితే రేపల్లి స్టేషన్ నిర్మించి అప్పటి నుంచి రైలు రాకపోకలను అయితే ప్రారంభించారనమాట. సో మొదట్లో వచ్చేసరికి మనకి ప్రయాణికుల కంటే ఎక్కువ సరుకు రవాణా కోసం అయితే ఈ రైల్వే లైన్ అయితే ఉపయోగించారనమాట. మన కృష్ణా డెల్టా ప్రాంతంలో ఎక్కువగా పండుతున్నటువంటి పంట మిర్చి పంట కానీ, వరి పంట కానీ, తర్వాత పత్తి, ఇవన్నీ కూడా మద్రాస్కి తర్వాత ఫారిన్ కంట్రీస్కి చేరవేయటానికి అనువుగా అయితే సరుకు రవాణా కోసం మొదట్లో రైలుని అయితే తిప్పారు బ్రిటిష్ వారు. సో ఇది వచ్చేసరికి తెనాలి రేపల్లి బ్రాంచ్ లైన్ అనమాట. మొత్తం అక్కడ ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయింది, కాకపోతే సింగిల్ లైనే. సో రేపల్లి నుంచి పెద్దగా మనకి రిటర్న్ వచ్చేటువంటి ట్రైన్స్ కూడా అయితే ఉండవు. సో వెళ్ళిన ట్రైనే మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో ఉదయం పూట ఒక ఎక్స్ప్రెస్, సాయంత్రం పూట ఒక ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అనమాట. సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఒకటి, డెల్టా ఎక్స్ప్రెస్ అయితే రేపల్లి నుంచి అయితే నడుస్తున్నాయి. వెల్కమ్ టు చినరావూరు. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. సో తెనాలికి అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట ఈ స్టేషన్ వచ్చి.
సో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు క్రౌడ్. ఇప్పటికీ ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట. సో తెనాలి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ చినరావూరు అనేది విలేజ్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడైతే ఉంటుంది స్టేషను. ఫ్రెండ్స్, ఈ రేపల్ల ట్రైన్ గురించి నేనైతే చాలా తక్కువ అంచనా అయితే వేసాను అనమాట. ట్రైన్ అంతా ఖాళీగా ఉంటుందిలే అనుకున్నాను. పల్లెటూర్లు కదా, ఎక్కువ మంది ఎవరు ఎక్కుతారులే అన్నట్టుగా అనుకున్నాను అనమాట. కానీ ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట. ఇంత ఫుల్ రష్గా ఉంటుందని నేనైతే అనుకోలేదు. వెల్కమ్ టు జంపన్న. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టేషన్లు అనమాట, చిన్న చిన్న విలేజెస్ దగ్గర అనమాట. 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 35 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వెల్కమ్ టు వేమూరు. ఫ్రెండ్స్, ఇక్కడికి మన జర్నీ వచ్చేసరికి 39 కిలోమీటర్లు కంప్లీట్ అయితే అయింది. సో తెనాలి నుంచి రేపల్లి వెళ్ళే దారిలో ఒక చెప్పుకోదగ్గ స్టేషన్ అండి ఉంది అంటే అది వేమూరు మాత్రమే. సో ఇక్కడే మనకి డబల్ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఏమైనా క్రాసింగ్స్ పన్నా ఓవర్టేక్ పన్నా ఇక్కడే అవుతుంది. సో మిగిలిన ట్రాక్ అంతా కూడా సింగిల్ లైన్ ట్రాకే. సో వేమూరే కొంచెం పెద్ద స్టేషన్ అనమాట ఈ మధ్యలో. వెల్కమ్ టు పెనుమర్రు. ఫ్రెండ్స్, ఇక్కడికి మనకు జర్నీ వచ్చేసరికి 45 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. స్టేషన్ చూసారు ఎంత చిన్నగా ఉందో, వెరీ లిటిల్ స్టేషన్ అనమాట. సో సింగిల్ ప్లాట్ఫామే ఉంటుంది, ఓన్లీ మెమో ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగుతాయి అనమాట. సో క్రౌడ్ కూడా పెద్దగా ఎవరు లేరు, స్టూడెంట్స్ మాత్రం 2-3 అయితే ఉన్నారు అంతే ఈ స్టేషన్లో. వెల్కమ్ టు బట్టిప్రోలు. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మన జర్నీ 48 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో ఇంకా మనకు 2 స్టేషన్లు అయితే ఉన్నాయన్నమాట, పల్లెకోన తర్వాత రేపల్లె. సో ట్రైన్ అయితే ఎక్కడ కూడా క్రౌడ్ అయితే దిగట్లేదు, నాకు అదే అర్థం కాలేదన్నమాట. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అంతా కూడా రేపల్లె వెళ్ళే వాళ్ళే ఉన్నారా అని డౌట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మన రేపల్లి నుంచి మచిలీపట్నానికి అయితే కొత్తగా కనెక్టివిటీ ఏటాకైతే ప్రపోజల్ తీసుకొచ్చారనమాట. సో అంతా కూడా డిపిఆర్లు అన్నీ కూడా సిద్ధమైతే అయిపోయినాయి. సో త్వరలో అయితే పట్టాలు ఎక్కుతుంది అన్నమాట ఈ వర్క్స్ అన్నీ కూడా. మచిలీపట్నం నుంచి రేపల్లికి అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. 4 ఇయర్స్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవాలని ఒక టార్గెట్ కూడా అయితే ఉంది. చూద్దాం వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. ఫ్రెండ్స్, ఇక జర్నీ విషయం మాట్లాడుకుంటే జర్నీ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. కానీ ఒక్కటే మైనస్ అనమాట, క్లైమేట్ అయితే. పొద్దున్నే సూర్యమ అయితే చంపేస్తున్నాడు అనమాట, ఎరగేసేస్తున్నాడు ఎండ, కళ్ళు తిరిగిపోతున్నాయి. దానితోడు కృష్ణా డెల్టాలో ప్రయాణం అంటే మొత్తం పచ్చటి పొలాల మధ్యలో అయితే జర్నీ అయితే ఉంటుంది. కానీ ఈసారి అంత భిన్నంగా అయితే జర్నీ అయితే ఉందన్నమాట. ఎక్కడో కూడా పచ్చని పొలాలు అనేది అయితే మనకు కనిపించట్లేదు, అన్నీ కూడా దుక్కు వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పొలాలు అయితే ఉన్నాయి. సో అదొక్కటే బ్యాడ్ అనమాట, ఎడారిలో ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఇక మన డెస్టినేషన్ పాయింట్ చివరి రేపల్లికి అయితే వస్తానమాట. టోటల్గా 59 కిలోమీటర్లు అయితే కంప్లీట్ తీసుకున్నాం. సో మధ్యలో మీకైతే ఒక స్టేషన్ అయితే మీకు చూపించలేదు, పల్లెకోన అనేది. సో క్రౌడ్ అంతా ఉండటం వల్ల నేను అటు పక్కకి అయితే వెళ్ళలేకపోయాను ట్రైన్కి. ఇటు పక్క నుంచి అయితే షూట్ చేసా కానీ అది రికార్డ్ అవ్వలేదు. సో వెల్కమ్ టు రేపల్లె. సో ప్లాట్ఫామ్ చూసి మోసపోకండి, ఖాళీగా ఉందని. ట్రైన్ ఆ చివరికి వెళ్ళాక ఉంటుంది మజా. కానీ ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట. చిన్న చిన్న మధ్యలో స్టేషన్లో ఎక్కడ కూడా క్రౌడ్ దిగటం అనేది నేను చూడలేదు. అంత ఎక్కే వాళ్ళే ఉన్నారు కానీ రేపల్లికి వెళ్ళటానికి దిగటం అనేది చూడలేదన్నమాట. సో ఫుల్ ప్యాక్ అయితే ఉంది ట్రైన్. మీకు చూపిస్తాను లాస్ట్లో దిగేటప్పుడు ఎంతమంది ఎంత క్రౌడ్ అయితే ఉందనేది. సో చూస్తున్నారు కదా, ఆ మూల చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఒక పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్లో రేపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒకటి అనమాట. బ్రిటిష్ వారి చేత నిర్మించబడిన రైల్వే స్టేషన్ అనమాట. సో అంటే అప్పుడు కట్టడం అయితే లేదు కానీ అది కూల్చేసి మొత్తం ఆధునీకరించారు, మొత్తం కూడా డెవలప్ చేశారు. ప్రజెంట్ కూడా అమృత్ భారత్ స్కీమ్లో అయితే రేపల్లి రైల్వే స్టేషన్ కూడా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. త్వరలో మనం అయితే కొత్త మోడల్లో రేపల్లి రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నారు కదా. మళ్ళీ రిటర్న్ ట్రైన్కి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో, మొత్తం ట్రైన్ అంతా సరిపడా క్రౌడ్ అంతా కూడా ఇక్కడే ఎక్కుతున్నారు రేపల్లో, అంతమంది అయితే ఉన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే పడింది అనమాట, గుంటూరు నుంచి రేపల్ల వరకు. బాప్రే ఎంతమంది. వెల్కమ్ టు రేపల్లె. రేపల్లె ట్రైనా మజాకానా?
చూసారా ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. మొత్తం రైల్వే స్టేషన్ అంతా, రేపల్ల రైల్వే స్టేషన్ అంతా కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అదర్ షెడ్ వర్క్లు కానీ తర్వాత బయట అవుట్ సైడ్ మొత్తం కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ఫ్రెండ్స్ ఇదోసరికి రేపల్ల రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అనమాట. మొత్తం కూడా రెనోవేషన్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మొత్తం కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ రేపల్ల రైల్వే స్టేషన్ అనేది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక ఇక్కడితో ట్రైన్స్ అన్నీ అయితే స్టాప్ అవుతాయి అనమాట. సో చివరి చూసుకోవచ్చు మీకు అక్కడితో పట్టాలన్నీ కూడా క్లోజ్ అయితే అయిపోయినాయి. ఫ్రెండ్స్ రేపల్ల రైల్వే స్టేషన్ మొత్తం కూడా మనకి రెనోవేషన్ అయితే అవుతుంది. మనకి రేపల్ల రైల్వే స్టేషన్ బయటే మనకి రేపల్ల బస్ స్టాండ్ కూడా అయితే ఉందన్నమాట. చూడొచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అని మనకు కనిపిస్తుంది కదా. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రెండు పక్క పక్కన అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ట్రైన్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు. సైనింగ్ ఆఫ్ రేపల్లి.